నిజామాబాద్ లో మహిళ ఆత్మహత్య యత్నం ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లిలో ఘటన వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంపై రాజుకున్న వివాదం డబ్బులు చెల్లించకుండా తనపై దాడి చేశారంటూ పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య యత్నం సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకున్న మహిళ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. నిజామాబాద్ లో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేగింది. ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లిలో ఘటన చోటు చేసుకుంది. తన వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంపై వివాదం రాజుకుంది. చెట్టు బిరికి కనంగా మేము పొలం అమ్మినామండి. డబ్బులు కట్టమని వస్తే ఇద్దరు పిల్ల మూడు కలిసి నన్ను కొట్టాలందుకు వచ్చారు. కట్టబట్టి కొట్టాలందుకు ఇద్దరు వచ్చారు. దాని సాక్ష్యం వాళ్ళ అమ్మ ఉంది, పక్కింటి ఆమె కూడా ఉంది, అందరూ ఉన్నారు. నాకు న్యాయం జరుగుతలే. నా పైసలు నాకు ఇవ్వమంటే నన్ను కొట్టడానికి వచ్చారు, కొట్టిరు కూడా. రూపాయికి రూపాయి నేను 20 లక్షల చిల్లర అయితే నాకు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలని మోసం చేస్తారు. ఇది వాళ్ళే. దయచేసి నాకు 3 పిల్లలండి, చిన్న ఉన్నారు. కొద్దిగా మీకు ఏం తోస్తుంది కొద్దిగా నాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. వీళ్ళ దగ్గర మా 25 లక్షల రూపాయలు ఉన్నాయి, ఏమి ఇచ్చేది లేమంటారు వీళ్ళు. నిజామాబాద్ లో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేగింది. ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లిలో ఘటన చోటు చేసుకుంది. తన వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంపై వివాదం రాజుకుంది. అయితే డబ్బులు చెల్లించకుండా తనపై దాడి చేశారంటూ పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకుంది. చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇక ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి. ప్రస్తుతం మాత్రం మహిళని అది హాస్పిటల్ తరలించారు, చికిత్స కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పురుగుల మందు తాగడంతో వైద్యులు పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లికి చెందిన సంధ్యారాణి తనకు సంబంధించిన ఎకరాన్ భూమిని అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తికి గత 3 సంవత్సరాల క్రితం అమ్మేశారు. అయితే దానికి సంబంధించి మరో 20 లక్షల వరకు ఆ వ్యక్తి తనకు డబ్బులు చెల్లించలేదంటూ కూడా సంధ్యారాణి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా డబ్బు చెల్లించాలని కోరుతున్నప్పటికీ కూడా ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి కర్రతో పాటు తన కుటుంబ సభ్యుల సమక్షంలో సంధ్యారాణిపై దాడి చేశారని సంధ్యారాణి ఆరోపిస్తుంది. అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేక అలాగే తన డబ్బులు తనకు ఇవ్వట్లేదంటూ అందరి ముందు అవమానించాడంటూ కూడా సంధ్యారాణి సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అయితే ఉడాల్సిన కుటుంబ సభ్యులు అటు హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం మాత్రం హాస్పిటల్లో చికిత్స కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులపై అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 3 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా తనని ఇబ్బందులు పెట్టడమే కాకుండా అందరి ముందు కొట్టి అవమానించాడంటూ కూడా సంధ్యారాణి ఆ వీడియోలో తెలిపింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మాత్రం ఆ బాధ్యుల్ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సంధ్యారాణి పరిస్థితి మాత్రం బాగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ఇది సెల్ఫీ వీడియో ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లి సంబంధించిన సంధ్యారాణి భూమి కొనుగోలు విషయంలో గొడవకు సంబంధించి సెల్ఫీ వీడియో జిల్లా వ్యాప్తంగా ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కిషోర్.